గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు నువ్వు నేను టైంలో అనుకుంటాను దిల్ రాజు గారు మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకున్నారు, డ్రాప్ అయిపోయారు మీరు ఏదో సమ్ ఇష్యూస్ వల్ల. అది తర్వాత మళ్ళీ నేను తీసుకుంటే బాగుంటుందని తను ఫీల్ అయ్యారని. అది సినిమా జరిగేటప్పుడు కథ అడిగారు, కథ మొత్తం చెప్పా, క్లైమాక్స్ చెప్పలా, నువ్వు నేను క్లైమాక్స్ చెప్పలా. ఇది బెనర్జీ గారి ఫైట్ ఒకటి ఉంటుంది, ఫైట్ అయిపోయినాక అయిపోయిందని చెప్పా. నేను వెళ్ళిపోయాడు, క్లైమాక్స్ అంత బాగాలేదు అని వదిలేసాడు. దాని తర్వాత ఫస్ట్ డే మార్నింగ్ షూటింగ్ కాకముందు మీరు నడుస్తుండగా చెప్పా 80% అయిపోయినాక చెప్పా. సినిమా అంతా అయిపోయినాక ఫస్ట్ డే మార్నింగ్ షో చూసాడు, చూసి నాకు చెప్పలేదు ఈ క్లైమాక్స్. చెప్పలేదు, కావాలనే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మరి? నాకు చెప్పొద్దా వాళ్ళ చెప్పలా, అక్కడితో అయిపోయిందని చెప్పా. దాని తర్వాత చూసారు రే అనుకున్నాడు. కాకపోతే ఆ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, దాని తర్వాత సుధాకర్ రెడ్డి గారు అబ్బాయి నితిన్ హీరో, అలా లింక్ అయిందనమాట. నితిన్ హీరో కావడం, ఈయన తీసుకోకపోవడానికి అదంతా ప్లస్లు అయిపోయింది. మీరు మొన్న మహేష్ బాబు గారి గురించి ఏదో ఇంటర్వ్యూ మాట్లాడి తన టాపిక్ ఈ వీడియో గురించే మాట్లాడుకుంటే మీరు మాట్లాడింది ఏదో పక్కన పెట్టేసి మిగతాదంతా ప్రొజెక్ట్ చేశారు, నేను ఏదైతే అసలు విషయాన్ని మాట్లాడారో ప్రొజెక్ట్ చేయలేదని వచ్చారు. మీరు ఏదన్నా నిజంగా మీరు మాట్లాడింది కట్ చేశారో మీడియా అనుకుంటే కనుక ఇప్పుడు మా మీడియా మిమ్మల్ని అది ప్రాజెక్ట్ డెఫినెట్గా ఐ డ్రీమ్ డెఫినెట్గా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేస్తుంది చెప్పొచ్చు. అంటే నేను యాజ్ ఇట్ ఈస్గా అందేంటంటే ఊరు దత్తత తీసుకున్నాడు మహేష్ బాబు, దీని గురించి మీ రియాక్షన్ ఏంటి అని అడిగాను. మామూలుగా ఎక్కువ మంది ఇటువంటివన్నీ చేసేది ఇన్కమ్ ట్యాక్స్ కోసం చేస్తుంటారు. అలా కాకుండా నిజంగా తీసుకుని ఉంటే, నిజంగా ఫుల్ హార్టెడ్గా చేసి ఉంటే కనుక హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అన్న. ఇది కట్ చేశారు, మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ కోసం చేశారని పెట్టారు. లేదండి, అది కూడా వచ్చింది. దాని తర్వాత నేను చెప్పిందంటూ పెట్టారు తప్ప ఫస్ట్ వేసాడు చూసారా, అతను మిగతాది వేయలే. ఓకే ఓకే. దాంతో ఓహో, అందుకనే మీరు నన్ను ఇంటర్వ్యూ అడగగానే నేనేమన్నానంటే, నేను చెప్పి అన్నీ వేస్తానని చెప్పి పేపర్ మీద సంతకం పెట్టండి. ఇవాళ ఇంకో డిసైడ్ చేసా, ఇదే లాస్ట్ ఇంటర్వ్యూ, ఇంకేమన్నా చెప్పారు ముందే చెప్పారుగా, అది నా అదృష్టం అని చెప్పాను. ఇంకేమన్నా అసలు సరే, నెక్స్ట్ సినిమా రిలీజ్ కూడా అయింది. ఓకే. వర్మ గారి విడాకుల కేసులో మీరే మధ్యవర్తిత్వం వహించారని లేదా? రాము గారికి నేను రాము గారికి ఎవరు అవసరం లేదు, ఆయనకి ఎవరు అవసరం లేదు. వన్ మ్యాన్ ఇండస్ట్రీ రామ్ గోపాల్. అంటే మీరంటే మీరు ఆయన బాగోలు చేసి మీ ఫ్యామిలీ మెంబర్, ఆయన మరీ దగ్గర వ్యక్తి కదా మీరు రామ్ గోపాల్ వర్మ గారికి. కానీ మనం రామ్ గోపాల్ వర్మ గారికి ఏ విషయంలో ఎవడ అవసరం లేదా? మహామేధావి కదా, మేమంతా నథింగ్. ఓకే ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అందరూ ఈ క్వశ్చన్ అడిగి ఉంటారు సార్. లెక్చర్ మామూలుగా మీ ప్రతి సినిమాలో లెక్చరర్ కాదు, అది నువ్వు నేను నుంచి అనుకుంటాను, సుబ్రహ్మణ్యం గారు లెక్చరర్ మీద జోకులు ఎక్కువ అయిపోయాయి. అంటే అంతకుముందు ఉన్నాయి 11 కాదు, ఈవి సత్యనారాయణ గారు ఆ సినిమాలో చేశారు. మీ సినిమా నుంచి కొంచెం ఇంకా అది మీరు సక్సెస్లో ఉన్నారు కాబట్టి అది ఇంకా ఎక్కువ హైలైట్ అయిపోయాయి అన్నది ఒకటి. అది బయట వాళ్ళు అపోదు, నాది కాదు, బయట జనాల నుంచి. అంటే ఏంటి అంటే మీరు ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల గురువును అలా ఇది చేయడమా? అంటే మనం సొసైటీలో అనుకుంటాం కదా, అమ్మ నాన్న గురువు, తర్వాత గురువు అనుకుంటాం కదా. మనం అమ్మ నాన్న మీద ఎలాగో జోకులు వేయం కదా, గురువు కూడా మీద కూడా వేయొద్దు కదా. అంటే అలాంటి వాళ్ళని ఎందుకు అలా మీరు బఫూన్ లాగా చూపిస్తారు అన్నది ఒక చిన్న అపవాదు సొసైటీలో ప్రేక్షకుల నుంచి. అలా పెద్దలకి అంటే నేను లెక్చరర్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి, కాలేజీకి వెళ్ళా కాబట్టి లెక్చరర్ వాల్యూ తెలియదు, అలా కాదు. కానండి ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీరు గ్యారంటీ ఇస్తారా అందరు లెక్చరర్లు మంచోళ్ళే నిజాయితీ పరులే అని? ఇవ్వలేము. కొంతమంది రాంగ్ వాళ్ళు ఉంటారు కదా, నేను వాళ్ళ మీద తీసాను. ఓకే, అలా అని చెప్పేసి ఇప్పుడు మనం కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రులు కూడా ఉన్నారు సొసైటీ. అలాంటి వాళ్ళని ప్రొజెక్ట్ చేయలేం కదా మనం స్క్రీన్ మీద. ప్రొజెక్ట్ చేయాలిగా, పబ్లిక్ తెలియాలి కదా, ఇట్లా అసభ్యంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చేయలేదు, ఎందుకు చేయలేదంటే అలాంటి బయటికి రాకపోవడం ఉత్తమం అన్నది వాళ్ళ ఫీలింగ్. అందుకని కాదు, మనం మామూలుగా నిజాలని ఇష్టం ఉండదు. కొన్ని నిజాలు ఏమవుద్ది, నచ్చకపోతే ఇట్లా తిప్పేస్తుంటాం. అలా తప్పటం వల్ల నిజం అబద్ధం అవుతుంది, అబద్ధాలు నిజం అవ్వవు. ఓకే. మనం ఇండియన్ సొసైటీలో చాలా వరకు ఏంటంటే వాస్తవాల నుంచి ముఖం పక్కన తిప్పేసుకుంటుంటాం, ఇలా పెట్టుకుని వెళ్ళిపోతుంటాం. కళ్ళు తెరిస్తే బెటర్ కదా, కళ్ళు తెరిచి చూడండి, జరుగుతున్నాయి, చాలా వాస్తవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిజం, మన చిత్రం అనే సినిమా తీశారు, 16-17 ఏళ్ళకి అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదేంటి ఇలా ఎందుకు తీసావు, ఇటువంటి సినిమాలు ఏంటని చాలామంది కేసులు కూడా వేస్తున్నారు.
నా మీద రామోజీరావు గారి మీద కేసులు వేసింది. నేను కొత్తగా తీలా, సినిమా స్క్రీన్ మీద కొత్తది, కానీ చాలా వరకు ఇంతకుముందు జరిగినాయి. 16-17 ఏళ్ళకి ప్రెగ్నెంట్ అయిన 100 మంది ఉన్నారు. కాకపోతే మన పక్క తిప్పేస్తుంటాం, చూడం. స్క్రీన్ మీద పెట్టేటప్పటికి అది పెద్ద హిట్ అయిపోయింది సినిమా. చాలా వాస్తవాలు ఇటు అక్కడ రాకుండా పాత కథలే తీస్తున్నాం. కానీ అలా రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అనుకోండి, కూతురుతో అసభ్యంగా ప్రవర్తించే తండ్రి అని చెప్పేసి మనం సినిమా తీసాం అనుకుంటాం. అంతేందుకండి, మొన్న ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్లో ప్రిన్సిపాల్ గారే ఒక అమ్మాయిని వీడియోలు తీసాడు, అతను బర్తరఫ్ చేశారు, జైల్లో పెట్టారు. ఓకే, వాస్తవమే కదా. ఇట్లా జరుగుద్ది అని తెలిస్తే పేరెంట్స్ అవేర్ అవుతారు, ఇలా జరుగుద్ది అని. ఓకే, అయ్యి స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం గుడ్డిగా మరి మీరు అన్నారు కదా తల్లి తండ్రి గురువే దైవం అని, మరి గురువే అట్లా చేసాడుగా. రేపు మేము తీసామనుకోండి ఇట్లా చేసాడని మీరే ఒప్పుకోరు. ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు. సినిమాల్లో కాదండి, బయట సమాజంలో బోల్డ్ జరుగుతున్నాయి. అవి క్వశ్చన్ చేయండి, మాట్లాడితే సినిమా మీదకి వస్తారు అందరూ. ధైర్యం సినిమాకి సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూసరు. అది ఆ సినిమా మధ్య నడుస్తుండగానే తను పర్సనల్గా వెళ్ళి ఎడిటింగ్ చేశారు, ఏదో సంథింగ్ జరిగింది. అంటే అప్పటికే మీరు ఒక సక్సెస్లో ఉన్న డైరెక్టర్, అంత సక్సెస్లో ఉన్న డైరెక్టర్ సినిమాకి మధ్యలో వేలు పెట్టి ఎడిట్ చేసేంత ధైర్యం ఒక ప్రొడ్యూసర్కి వచ్చిందంటే, మీలాంటి డైరెక్టర్కి ఎలా జరిగిందంటే, కొత్త డైరెక్టర్ల పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు జరిగింది ఏంటి అసలు? అంటే వాళ్ళు మాకు ఇలా కాదు అలా కావాలి, అలా కాదు ఇలా కావాలి అంటా ఉంటే, సరే మీకు ఏం కావాలో చేసుకోండి అని చెప్పి వదిలేసేది. అంటే సుధాకర్ రెడ్డి గారితో మీ ఫస్ట్ మూవీ కదా అంటే అది? సుధాకర్ రెడ్డి గారితో మాకు పరిచయం ఎక్కడండి, నువ్వు నేను ఆయనే డిస్ట్రిబ్యూటర్. ఆ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా ధైర్యం. ఆయన ఏషియన్ ఎంటర్టైన్మెంట్. అంటే నేను ఏంటంటే అంత వాళ్ళ అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేశారు, ఒక హిట్ సినిమా డిస్ట్రిబ్యూషన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో విశ్వాసాలు ఉండవు. విశ్వాసం దగ్గరికి వెళ్ళద్దు అసలు. విశ్వాసం అంటే ఏంటి అదండి, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మంచి మనుషులు ఉంటారు కదా, వాళ్ళకే విశ్వాసం ఉంటుంది. ఓకే, మీరు అది మర్చిపోండి, విశ్వాసం అనేది లేదు ఇండస్ట్రీ. సో ఇప్పుడు ధైర్యం సినిమా రిజల్ట్లో మీ పార్ట్ ఏం లేదంటారా ఎట్లా? అంటే ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళాం కదా, అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం నేనే కాబట్టి నాదే బాధ్యత. తప్పించుకుంటాం ఎందుకు? మీరు మీడియా పరంగా ఇండస్ట్రీలో మీరు అసలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రాంగ్గా, కఠినంగా ఇంత అసలు దడదడలు ఆడిస్తుంటారు కదా ఇండస్ట్రీని. ఇంట్లో ఎలా ఉంటారు మీరు? అంటే పులి టైప్, బయట ఏమో పులి టైపు, మరి ఇంట్లో పులి టైప్ అయినా పిల్లి టైప్, ఇలా మీ కుటుంబంలో ఎలా ఉంటారు? ఎక్కడైనా ఒకటే, నేను పెద్ద యాక్టింగ్లు ఏమి ఉండవు. అంతేనా? ఇంట్లోకి వెళ్తే కూడా ఏం చేస్తాను, నేను ఎక్కువ మాట్లాడతాం ఏమి ఉండవు, పుస్తకం చదువుకుంటుంటా ఎక్కువ. మీ పిల్లలతోటి, మీ మిసెస్ తోటి ఎలా ఉంటుంది మీరు రిలేషన్? బాగా వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటుంటా. ఇప్పుడు ఎప్పుడంతే, వాళ్ళు మాట్లాడుతుంటారు, నేను వింటా ఉంటాను. మీ పిల్లలు మీ సినిమాలు చూసి నచ్చిన సినిమాలు నచ్చినవి ఉంటే, ఏగినవి ఉంటే. ఇప్పుడు హోరాహోరీ చూసాడు మా అబ్బాయి. ఓకే, చూసి అవుట్డేటెడ్ ఫిల్మ్, చాలా చెత్తగా ఉంది అసలు, నీ సినిమా లాగా లేదు అన్నట్టు. తనకి నచ్చిన సినిమా ఏంటి మీ దాంట్లో? నిజం. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to